మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది, క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రతి ఆడపిల్లకి ఇవ్వమని. అయితే దీనిపైన కూడా చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా తీసుకోవాలా, అసలు ఈ వ్యాక్సిన్స్ ఎక్కడ తీసుకోవాలి, పలానా చోట్ల దొరుకుతుంది, అక్కడ మేము తీసుకోవచ్చా, అవి సేఫేనా, ఇలాంటి సందేహాలు చాలామంది అడుగుతూ వస్తున్నారు. సో ఈరోజు ఆ క్యాన్సర్ వ్యాక్సిన్పై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయానా గారు ఫ్రమ్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, గవర్నమెంట్ ఇటీవల కాలంలోనే చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్లలకి డెఫినెట్గా వ్యాక్సిన్ ఇవ్వాలి, క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోమని చెప్తుంది. అయితే ఇది కూడా ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి, ఆడపిల్లలకి ఇవ్వాలి, ఎందుకు అమ్మాయిలకు మాత్రమే ఇవ్వాలి, అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు దీనిపై? లుక్ అండి, 10% క్యాన్సర్స్ వైరసెస్ మూలంగా. ఇప్పుడు మనందరికీ తెలుసు క్యాన్సర్స్కి ఎన్నో కారణాలు ఉన్నాయి. స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉన్నాయి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా 10% క్యాన్సర్స్ వాటి మూలంగా. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ ఉంది, అలాగే హెచ్పివి అనే వైరస్ ఉంది. ఈ హెచ్పివి అనే వైరస్ మన చర్మం కింద ఉంటుంది. సో ఈ హెచ్పివి వైరస్ లేని మనిషి అంటూ లేరు. ఇది మనుషులపైనే ఉంటుంది, చర్మం కింద ఉంటుంది, అండ్ అందరి చర్మం కింద ఉంటుంది. చర్మం కింద అంటే లోతుగా కాదు, జస్ట్ ఒక చర్మము లోపల లేయర్లో, స్కిన్కి కొంచెం డీప్గా ఉంటుంది అంతే. అండ్ 180 రకాలు ఈ వైరస్. సో ఇందులో కొన్ని రకాలు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అవి ఆ మనిషిలోకి ఎంటర్ అయ్యాక కొన్ని ఒక 20 to 40 years లోపు ఎంటర్ అయిన చోట ఇట్ కెన్ కాజ్ ఎ క్యాన్సర్. సో చర్మానికి సంబంధించిన వైరస్ కాబట్టి మనుషుల మధ్యలో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నా చర్మం పైన చిన్నగా కట్ ఉందనుకోండి, వేరే వాళ్ళ వైరస్ ఒక ఆబ్జెక్ట్ పైన వాళ్ళ చెప్పుల పైన ఉంది, నేను నా చర్మానికి చిన్నగా కట్ ఉంది, నేను తెలియక ఆ చెప్పులు వేసుకున్నాను, వెంటనే ఇన్ఫెక్ట్ నా కాలుకి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. లేదా స్విమ్మింగ్ పూల్లో వేరే వాళ్ళ టవల్ ఏదో తాకాను, రుద్దుకున్నాను, అది నా ఎంటర్ అవ్వచ్చు. సో మన బాడీలో పులిపెర్లు అంటాము, లేకపోతే మెడ పైన చిన్న చిన్న బ్రౌన్ ఫ్రెకిల్స్ లాగా వస్తాయి, లేదా వేళ్ళ పైన, కాళ్ళ పైన చిన్న చిన్న స్కిన్ లీషన్స్ ఉంటాయి, అవి హెచ్పివి మూలంగా. అలాగే కొన్ని హెచ్పివీస్ వేరే వాళ్ళ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు, ఫిజికల్గా ఇంటిమేట్గా ఉన్న టైంలో. సో ఈ వైరస్ బాడీ లోపలికి ఎంటర్ అయినా మరీ లోపలికి వెళ్ళలేదు. సో పైన దానికి గాలి తగులుతూ ఉండాలి. సో నోట్లో లేదా గొంతులో, ఇప్పుడు వేరే వాళ్ళతో డీప్గా మనము కిస్ చేసినా, లేకపోతే వాళ్ళ బాడీ పార్ట్ ఏదన్నా మన నోట్లో పెట్టుకున్నా, ఆర్ ఇంటిమేట్గా ఫిజికల్గా రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేసిన వైరస్లో ఆబ్వియస్లీ మన బాడీలోకి కూడా ఎంటర్ అవుతాయి. అండ్ ఎంటర్ అయిన తర్వాత ఒక 10, 15, 20 years వరకు అవి ఎలా మన బాడీలో ఉండిపోతాయి. మనం ఎంతమందితో ఫిజికలీ కాంటాక్ట్ పెట్టుకుంటే అన్ని వైరస్లు మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళకి కొన్ని ఉన్నాయి అనుకోండి, డ్యూ టు దేర్ ప్రీవియస్ ఫిజికల్ రిలేషన్షిప్స్, అవన్నీ కూడా మనతో వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఇలా రకరకాల హెచ్పివీస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక, ఎప్పుడో మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడో, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్లో, లేదా మల్టిపుల్ పీపుల్తో ఇంటిమేట్గా ఉన్న వాళ్ళలో, లేదా హెల్త్ బాగోని వాళ్ళలో, స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఆల్కహాలిక్స్లో, వి సీ దాట్ ఈ హెచ్పివి నెమ్మదిగా it spoils the part and it turns it into a cancer. సో ఈ హెచ్పివి మూలంగా వచ్చే క్యాన్సర్స్లో ప్రధానంగా లేడీస్కి వెజైనా పైన ఉండే సర్విక్స్, గర్భసంచి కింద భాగం, సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ డ్యూ టు దిస్ హెచ్పివి. 99% సర్విక్స్ క్యాన్సర్స్ దీని మూలంగా. దీంతో పాటు మగవాళ్ళకు వచ్చే క్యాన్సర్ ఆఫ్ ద పీనస్. ఎవరైనా మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తే 99% మోషన్ హోల్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హెచ్పివి. అండ్ 70% నోటి క్యాన్సర్లు, 20% గొంతు క్యాన్సర్లు. ఈ నోట్లో గొంతులో నుంచి ఉన్న హెచ్పివి లంగ్స్లోకి వెళ్తే కొన్ని లంగ్ క్యాన్సర్లు కూడా హెచ్పివి మూలంగా. ఓకే, హెచ్పివి మూలంగా ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అని మాత్రమే అనుకుంటున్నాము, బట్ కాదు. దీని మూలంగా రకరకాల బాడీలో, ఏ బాడీలో ఎంట్రీ పాయింట్ ఎక్కడి నుంచి అన్న
వేరే వాళ్ళు మనతో ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఇట్ క్యాన్ హ్యాపెన్. అండ్ మన ఇండియాలో 40% మగవాళ్ళకి 38% ఆడవాళ్ళకి ఈ వైరస్ ఉంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎందుకంటే టు బి ఫిజికల్లీ ఇంటిమేట్ ఈస్ వెరీ కామన్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ వైరస్ చర్మం కింద ఉంటే ఆబ్వియస్లీ వెళ్తుంది కదా. సో గవర్నమెంట్ టార్గెట్ ఏంటి అంటే ఇన్ని రకాల క్యాన్సర్స్లో మోస్ట్ కామన్, మోస్ట్ డేంజరస్ ఏది? సర్విక్స్. సో ఫస్ట్ దానిపైన ఫోకస్ చేద్దాము. సర్విక్స్ క్యాన్సర్ వచ్చేది అమ్మాయిలకి కాబట్టి ఫస్ట్ అమ్మాయిల పైన ఫోకస్ చేద్దాము. సో చిన్నపిల్లలు, ఇంకా స్కూల్ దాటని పిల్లలు ఆబ్వియస్లీ ఎవరితోనూ ఫిజికల్లీ ఇంటిమేట్గా ఉండరు ఆర్ ఉండకూడదు. సో ఆ ఏజ్ని టార్గెట్ చేసి వాళ్ళకి మనము ఈ వ్యాక్సిన్ ఇస్తే, హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఫ్యూచర్లో వెన్ దే బికమ్ అడల్ట్స్ దే ఆర్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయిలు ఎవ్వరికీ హెచ్పివి లేదు అనుకోండి, ఈ వ్యాక్సిన్ మూలంగా ఆబ్వియస్లీ కొంతమంది అబ్బాయిలు కూడా ప్రొటెక్ట్ అవుతారు కదా. సో వీ వాంట్ టు ఫోకస్ ఆన్ గర్ల్స్. 10th స్టాండర్డ్ దాటి వాళ్ళు బయటికి వెళ్ళకముందే, కాలేజ్ లైఫ్ ఎంటర్ అవ్వకముందే అమ్మాయిలందరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పిస్తే సర్విక్స్ క్యాన్సర్ నుంచి అయితే కాపాడుతుంది. వాళ్ళు ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్లీ ఆర్ మోషన్ హోల్ ద్వారా ఏదన్నా ఎంగేజ్ చేయాలి అనుకున్నారనుకోండి, అక్కడ కూడా కాపాడుతుంది. ఓకే ఓకే. సో ఇది అమ్మాయిలు ఒక్కరికే కాదు, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. బికాస్ వాళ్ళకి కానీ ఎక్కడ తీసుకోవాలనే డౌట్ కూడా ఉంది మ్యామ్. ఎందుకనంటే ఇప్పుడు కొన్ని సెంటర్స్, కొన్ని బ్యాంక్ సెంటర్స్ కావండి, మెడికల్ సెంటర్స్ కావండి, కొన్ని చోట్ల ఆల్రెడీ ఇస్తున్నారు. సో అలాంటి దగ్గర సేఫ్ అయినా అసలు తీసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ హాస్పిటల్స్కి వచ్చి తీసుకోమంటారు ఎట్లా అని? సో గవర్నమెంట్ ఇప్పుడైతే అమ్మాయిలకి ఇమ్మంటుంది. మీరు అబ్బాయిలకి ఇప్పించదలుచుకుంటే ఖచ్చితంగా ఇప్పించండి, రెస్ట్రిక్షన్ లేదు, ఎవరం వద్దు అన్నము. హాస్పిటల్స్లో ఇస్తున్నాము, పీడియాట్రిక్ క్లినిక్స్లో ఇస్తున్నారు. కొంతమంది యాజ్ ఎ డ్రైవ్ వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలందరికీ ఇప్పిస్తున్నారు. సో ఇట్ ఈస్ సేఫ్. బికాజ్ మనకి ఇండియాలో ఇది 2 ఏళ్ల క్రితం ఈ వ్యాక్సిన్ వచ్చింది, కానీ ఇదే వ్యాక్సిన్ సేమ్ డిటో టు డిటో అమెరికాలో 18 ఏళ్ల నుంచి వేస్తున్నారు. ఓకే. సో 18 ఏళ్ల నుంచి ఈ వ్యాక్సిన్ మనకి తెలుసు, ఎంతోమందికి ఇస్తూ వచ్చాము. అమెరికన్ బ్రాండ్ ఇంకా ఇస్తున్నాము, ఇచ్చాము. వాళ్ళందరూ ఇప్పుడు పెద్దలు కూడా అయిపోయారు. అండ్ మన ఇండియాలో ఇండియన్ మేక్ ఇది అంతే. సో ఇన్నాళ్ళు అమెరికన్ది వాడుకున్నాము, ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్ వచ్చింది. సో ధర తగ్గింది. సో ఇప్పుడు ఇంకా ప్రమోట్ చేస్తున్నాము, తక్కువ ధర కాబట్టి ఎక్కువ మంది వేయించుకుంటే మన ఇండియన్స్ని కూడా కాపాడొచ్చు అని. సో ఎక్కడైనా వేయించుకోండి. ఇది కొత్త వ్యాక్సిన్ కానే కాదు. సో ఇది సేఫా కాదా అన్న క్వశ్చన్ అసలు మనకు ఆలోచన కూడా ఉండకూడదు. కొన్ని బిలియన్ డోసెస్ ఇచ్చున్నారు ఈ వ్యాక్సిన్ది ఆల్రెడీ అక్రాస్ ద గ్లోబ్. అండ్ 9 to 15 ఈజ్ పర్ఫెక్ట్. బికాస్ ఈ ఏజ్ గ్రూప్లో వేరే వాళ్ళ వైరసెస్ వాళ్ళని అసలు అంటవు. కాలేజ్కి వెళ్ళాక ఆబ్వియస్లీ కొన్ని అలవాట్ల మూలంగా షేర్ చేసుకుంటూ ఉంటారు, కిస్సింగ్ అని, ఫిజికలీ హగ్గింగ్ అని. కొన్ని వైరసెస్ ఇటు అటు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో అలా జరగకముందే స్కూల్ పిల్లలకే ఇచ్చేయమంటున్నాము 2 doses 6 months అపార్ట్. బట్ ఆల్రెడీ మీకు టీనేజర్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పించలేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడైనా ఇప్పించండి. 3 doses ఇమ్మంటాము. గృహిణులు తీసుకోవచ్చు, బట్ ఆల్రెడీ ఫిజికల్లీ ఇంటిమేట్గా ఉన్న వాళ్ళకి అది ఎంత పనిచేస్తుందో తెలియదు. సో లేడీస్కి ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు అది యూస్ఫుల్ అనిపిస్తే, అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ వెరీ స్టేబుల్ రిలేషన్షిప్, ఆల్రెడీ ఎక్స్చేంజ్ జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా బెనిఫిట్ అంటూ ఉండదు. బట్ ఎందుకైనా మంచిది తీసుకుంటాను అంటే తీసుకోండి. బట్ లేడీస్కి ప్యాప్స్మియర్తో సర్విక్స్ క్యాన్సర్ నుంచి కాపాడొచ్చు. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్తున్నారు. దీంట్లో కూడా వాళ్ళు రకరకాల సందేహాలు, వాళ్ళకి డౌట్స్ ఉంటున్నాయి. ఈ టెస్ట్లో కూడా వాళ్ళు యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకేమైనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా? ఈ భయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అబ్సల్యూట్లీ నో అండి. ప్యాప్స్మియర్ కిట్ ఈస్ డిస్పోజబుల్. సో టెస్ట్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్ పారేస్తాము. టెస్ట్ చేసిన బ్రష్ ల్యాబ్కి పంపించేస్తున్నాము. సో ప్యాప్స్మియర్ ఇస్ ది ఓన్లీ టెస్ట్. 3 ఏళ్ల ముందే అది చెప్తుంది ఈవిడికి క్యాన్సర్ రాబోతుంది అని. ఇస్ దర్ ఎనీ అదర్ సచ్ టెస్ట్ అని 3 ఏళ్ల ముందు నుంచే మీకు రాబోతుంది క్యాన్సర్ అని చెప్పే టెస్ట్ ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో? అది అంత తక్కువ ధరకి అంత ఈజీగా 2 నిమిషాల్లో చేసే ఒక టెస్ట్. సో లేడీస్ అందరూ ఆల్రెడీ సెక్స్ చేస్తున్న ప్రతి లేడీ 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ చేపించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ రాదు. బట్ ప్రైమరీ తేడా ఏంటి అంటే ప్యాప్స్మియర్ సర్విక్స్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది,
ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ లేదా క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, 1% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్, మోషన్ హోల్ క్యాన్సర్స్, మగవాళ్ళకి పీనిస్ క్యాన్సర్, ఆడవాళ్ళకి వజైనా, సర్విక్స్ క్యాన్సర్స్ నుంచి కూడా కాపాడుతుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అయితే. Absolutely. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ పై ఇంత అవగాహన కల్పించినందుకు. థ్యాంక్ యూ. Thank you.